తెలిసిన విషయం నేను రోజు మొత్తుకుంటున్న విషయమే. తెలంగాణలో 120 రోజులలో 200 పైచీలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంట్లో ఇంకా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడు బామ్మారిది గారు ఎవడన్నా కామెంట్లు పెట్టేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవి కళ్ళు కనబడకపోతే కళ్ళు దొబ్బితే పోయి కంటి ఆపరేషన్ దగ్గర పోయి టెస్టులు చేసుకోమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మీకు చెప్తున్నా. గప్పుడు 20,000 వీడియోలు చేసినా ఇప్పుడు చేస్తా. నాది విపక్షం. తెలంగాణలో ఏం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. భజన బ్యాచ్ లెక్క మారాలంటే నా వల్ల కాదు, నాకు తెలియదు. అది ఇక చాలా రకాలుగా విమర్శలు చేస్తారు చేసుకొని ఎవరి పాపాన ఆడు పోతాడు. కానీ సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల మరణాలు అయితే ఆగుతలేవు. పచ్చని పంటలతో కలకలలాడిన తెలంగాణ నేడు రైతుల ఆత్మహత్యలతో వెలవెలబోతుంది. బంగారం లాంటి పంటను మార్కెట్కు పంపించి వచ్చిన డబ్బుతో రైతన్న సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. కానీ ఇప్పుడు అదే పంటను చూసి కన్నీళ్లు కాల్చిన దుస్థితి వచ్చింది. కాదు అలాంటి దుస్థితిని పాలకులు తీసుకొచ్చారు. నీలో రామచంద్ర అని మొదటి రోజు నుంచే వేడుకున్న చుక్క నీళ్ళు ఇవ్వలేదు. ఎదురు చూసి ఏడ్చి అన్నదాతల కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోయాయి. ఇక మిగిలింది తమ గొంతులలో ప్రాణం ఒక్కటేనని దాన్ని కూడా వదిలేస్తున్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోని జిల్లా, కరెంటు కోతలు లేని జిల్లాలే కాదు, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేని జిల్లాలు కూడా లేవు. కానీ కర్కశ ప్రభుత్వం వారి ఆత్మ బలిదానాలకు వక్రభాష్యం చెప్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏంది లంగల్ మోపైపోయిన తర్వాత తెలంగాణలో ఎట్లనైనా ఏదో ఓటు చేద్దామని మోపారు వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచుదాం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి చేయాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతుల కష్టాలను నెరవేర్చాలి, రైతులకు రైతు బంధు ఇవ్వాలి, రైతు బీమా ఇవ్వాలి, రైతులకు ఎరువులను ఉచితంగా ఇవ్వాలి, రైతులకు కావాల్సిన పనిముట్లను ఇవ్వాలి, రైతులకు నిరంతరాయంగా కరెంట్ ఇవ్వాలి. ఈ ఆలోచనలు లేవు. రైతు ఏడబోతే నాకేంది, నాకు కుర్చీ దొరికింది కూకున్నా, ఇయో గిట్ల లంగలు తయారయ్యారు. మరి ఇప్పుడు ఒకరి మీద ఒకటి దాడులు చేసుకునే సన్నాసులకి వీళ్ళందరూ కనబడరా? ఎట్లా చచ్చిపోతున్నారు, ఏం కథ, ఇవన్నీ కనబడాయి మనకు.